బట్టి పూజనీయుడు, మన స్తుతుల సింహాసనాసీనుడు యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. హృదయపూర్వకంగా ఆరాధన మన గొంతు ఎత్తి జయ జయ ధ్వనులతో యేసయ్యకు ఆరాధన యేసు. మనసారా మంచివాడా ఆరాధన, మంచివాడా ఆరాధన, మంచివాడా ఆరాధన, మంచివాడా మంచివాడా ఆరాధన, గొప్పవాడా ఆరాధన. అందరం చేద్దాం. మంచివాడా ఆరాధన, మంచివాడా ఆరాధన, గొప్పవాడా ఆరాధన, మంచివాడా మంచివాడా ఆరాధన, గొప్పవాడా ఆరాధన. ఆరాధన యేసునికే, 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 ఆరాధన యేసునికే. నీకే వందనం, 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 సౌందర్య వందనం, నీకే వందనం, నీకే వందనం, ఆరాధనకు వందనం, పరిశుద్ధినకే వందనం, నీకే వందనం, ఆత్మకు ప్రాణం నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. మోషే కిందన మహిమను వందనం. ఈ రాత్రి ఆయన మహిమ మన మధ్యలో దిగి వచ్చినట్లుగా దేవుని మహిమ మన మధ్యలో నిలిచింది. ఆయన మహిమ మన మధ్యలో నిలిచి మనసారా నీ వంటి వారు ఒక్కరును లేరు, ఆయనొక్కడే రాజు. నీ వంటి వారు ఒక్కరైన లేరు, నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు, ఆయనొక్కడే రాజు.
యేసునికే ఆరాధన. రెండు హస్తాలు పైకెత్తుతాం. జీవము గల దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే. అందరూ స్వరం ఎత్తి చెప్తామా? మంచివాడ ఆరాధన, మంచివాడ ఆరాధన, గొప్పవాడ ఆరాధన, గొప్పవాడ ఆరాధన, మంచివాడ ఆరాధన, గొప్పవాడ ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే నీవే రాజు, నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే నీవే రాజు. చెప్పగలిగినంత బిగ్గరగా అందరూ కలిసి, నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే నీవే రాజు. నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే నీవే రాజు. నీ వంటి వారు, నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే నీవే రాజు. అందరు కలిసి ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. అందరూ బిగ్గరగా ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. అందరూ కలిసి ప్రతినాలు పెట్టుకోవాలి. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, అందరూ కలిసి స్తుతిద్దాం. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, Holy, holy, ఆరాధన యేసునికే, holy Jesus. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. చివరిసారిగా అందరూ ఏక మనసుతో ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, మంచివాడ ఆరాధన, గొప్పవాడ ఆరాధన, యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, యేసయ్యా 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 యేసయ్యా. అందరూ అలాగే కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఈ రెండవ రాత్రి సభలో ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో దేవుడు తన బలమైన సన్నిధి ప్రసన్నత మన మధ్య వించి తన నామానికి మహిమ కర్మగి రెండవ రాత్రి కూడికను ప్రభు జరిగిస్తున్నందులకై శక్తి కొలది చపట్లు కొడుతూ మహోన్నతుడైన దేవుడు తన బలమైన ప్రసన్నత మన మధ్యకు దిగి వచ్చి ఒక్కొక్కరిని మనలను దర్శిస్తున్నందులకై శక్తి కొలది చపట్లు కొడుతూ యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, మీ మహిమకై మీ ప్రసన్నతకై ఈ రాత్రి మీ కార్యాలకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విశేషమైన మీ కృపకై స్తోత్రం అంటూ అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ అలాగే కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ముందున్నటువంటి వాక్య పరిచర్య కొరకై సమస్త కార్యముల కొరకై మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు పాస్టర్ కాలేబు గారు వచ్చి వాక్యము కొరకై ప్రార్థన చేస్తారు. దైవజనులు అలాగే కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. తండ్రి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. సుదూర ప్రాంతముల నుంచి మీ దాసులను మా మధ్యకు నడిపించారు. నీ బలమైనటువంటి కృపా వాక్కుని రాత్రి వెల్లడి చేయండి నాయన. మమ్మల్ని దర్శించండి ప్రభువా, మాతో మాట్లాడినట్టు ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా ఉందా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రము నాయనా, స్తోత్రము రాజా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశమును సమస్త సృష్టి యావత్తును సృజించిన గొప్ప దేవుడా, అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నాయనా వాతావరణ విషయంలో మీరు చూపిన కృపను బట్టి నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు నాయన. నీ ప్రజలముగా నిన్ను ఇంతగా ఆరాధించడానికి మా ఎడల నువ్వు చూపినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నిన్ను వేన్నవాళ్లతో కొనియాడినప్పటికీ నీ రుణమును మేము తీర్చలేము బాబు. యేసయ్య, మా మధ్యలో మీరు దేవదూతలతో దిగి వచ్చినందుకు నీకు స్తోత్రము నాయన. ఈ రాత్రి నీ నామము ఇంతగా మహిమపరచబడడానికి మా ఎడల నువ్వు చూపినటువంటి అద్భుతమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా 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 అయ్యా, దూర ప్రాంతము నుండి నీ దాసులను మా మధ్యలోనికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిలబడుచున్నటువంటి నీ సేవకులను మీరు ఏడంతల ఆత్మాభిషేకముతో అభిషేకించి పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రము నాయన. నీకు మహిమకరముగా మేము జీవించడానికి మహిమ కలిగిన నీ సందేశము ద్వారా ప్రతి బిడ్డను మీరు దర్శించుదురుగాక రాజా. ఈ రాత్రి కాల సమయంలో వెళ్ళడగుచున్న నీ వాక్కు ద్వారా నా ప్రభువా అయ్యా నిరాకారముగా ఉన్న జీవితాలు ఆకారమగునుగాక రాజా. అయ్యా నువ్వు కోరుకున్నటువంటి రూపములోనికి మేము మార్పు పొందుదుముగాక నాయనా. ప్రభువా నువ్వు మా పక్షమందుడు నిరంతరము మాకు తోడుగా ఉండి నాయన మమ్మల్ని ప్రేమించి అనుదినము మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకముగా దర్శించుదురుగాక నాయన. ప్రతి బిడ్డను మీరు బలపరచుదురుగాక రాజా. ఈ మైకు శబ్దము ద్వారా ఎనుచున్న ప్రతి బిడ్డ జీవితము ఓ మీరు ఆశించిన కార్యము జరుగునుగాక రాజా.
అయ్యా మీరు చేయబోతున్న ప్రతి కార్యముగా నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు వినిపిస్తూ మహిమంతా ఈ సభ ద్వారా మీరు మాత్రమే పొందుకొనమని యేసు పరిశుద్ధ పుణ్యనామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించండి. వెనక చైర్స్ లో ఉన్నవారు మధ్యలో ఖాళీ ఉంటే మీరు ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను. మంచిది. రెండవ రాత్రి సభలో ఇంతవరకు మనలను స్తుతి ఆరాధనలో నడిపించినటువంటి దైవజనులు ప్రబోధ్ కుమార్ గారికి, జార్జ్ బుష్ గారికి హృదయపూర్వక వందనములు తెలియజేస్తా ఉన్నాం. ప్రార్థించిన దేవుని దాసులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రియులారా, ఈ రెండవ రాత్రి ప్రభు మనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశం, ఈ సమయాన్ని బట్టి చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం అందరూ హల్లెలూయా. మంచిది. గత రాత్రి మీ అందరికీ ప్రకటించిన విధముగానే మన మధ్యలోనికి దేవుని దాసులు కేరళ రాష్ట్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో విశేషమైనటువంటి ఉన్నతమైన ఉపదేశాన్ని అందిస్తూ అనేకులను బలపరుస్తున్న దైవజనులు సురేష్ బాబు గారు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్దాం హల్లెలూయా. అదేవిధంగా గత రాత్రి ఉన్నతమైన ఉపదేశాన్ని మనం విన్నాం. ఆత్మీయ నాయకులు సురేష్ అయ్య గారు మనతో ఉన్నారు. ఈ సమయంలో మొట్టమొదటిగా దైవజనులు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చెప్దాం. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్దాం. మంచిది. ఈ సమయంలో కేరళ రాష్ట్రం నుంచి మన మధ్యకు వచ్చిన దైవజనులు సురేష్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దైవజనులు వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపడదాం. అదేవిధంగా ట్రాన్స్లేషన్ చేయడానికి హైదరాబాద్ పట్టణం నుంచి దైవజనులు వినయ్ గారు వచ్చారు. వారిని బట్టి చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపడదాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. గట్టిగా hallelujah. Greetings to all in the matchless name of our Lord and Savior Jesus Christ. సాటి లేని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. Oh, it is such an awesome privilege for me to come in the great city of Vijayawada, being the witness of Lord Jesus Christ. ఈ మహాపట్టణమైనటువంటి విజయవాడలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాక్షిగా మీ అందరి ముందు రావడానికి నాకు గొప్ప ఆధిక్యతను ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. I'm so excited to share this platform with the Pastor Suresh. దైవజనులు పాస్టర్ సురేష్ గారితో ఈ వేదికను పంచుకోవడంను నాకు చాలా సంతోషకరం. I'm very sure that yesterday God blessed you through his ministry in a very powerful manner. నిన్నటి రాత్రి దేవుడు వారి యొక్క పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారని నేను నిశ్చయంగా నమ్ముతా ఉన్నాను. I'm so excited to be with under the leadership of Pastor Samuel, one who has really worked so hard for this meeting. ఈ సభల కొరకు చాలా శ్రమించి కష్టపడినటువంటి పాస్టర్ శామ్యూయల్ గారి నాయకత్వంలో నేను ఉండడము నాకు చాలా సంతోషకరం. May the wonderful Lord bless him and enlarge the territory and use him in a powerful manner in the days to come. రానైన దినాలలో దేవుడు దైవజనులను ఆయన బలపరిచి ఆయనను అభిషేకించి తన సరిహద్దులను విశాలపరిచి బలమైన రీతిలో తనను వాడుకున్నట్లుగా ప్రార్థిద్దాం. Thank you, Jesus. God's wonderful presence is here. దేవుని యొక్క మహాసన్నిధి మన మధ్యలో ఉంది. Our godly presence is here in our midst. మన మధ్యలో దైవిక ప్రసన్నత, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. Shall we close our eyes and lift our hands and pray? అందరం కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ప్రార్థిద్దామా? Everybody please raise your hands and raise your voice and pray. అందరూ కూడా దయచేసి మీ చేతులనెత్తి మీ స్వరాలనెత్తి ప్రార్థించండి. Even though the circumstances and the situations are bad, God is really for us. మన పరిస్థితులు మన చుట్టుపక్కల ఈ ఒక ప్రాంతమంతా కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రము మన పక్షాన ఉన్నాడు. The heavens already open for you. మీకై పరలోకం ఇప్పటికే తెరవబడింది. Come on, open your mouth and everybody praise him. మీ నోళ్ళు తెరిచి ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్తుతించండి. Open your mouth and praise him, everybody. ప్రతి ఒక్కరు కూడా మీ స్వరాలనెత్తి ఆయనను స్తుతించండి. Expect something great tonight. ఈ రాత్రి ఒక గొప్ప ఆశీర్వాదమును ప్రభు చేతి నుండి ఒక గొప్ప విషయాన్ని పొందుకోవడానికి ఆశించండి. While you are praising God, God's angels are coming down. మీరు ప్రభువుని స్తుతిస్తుండగా
ఆయన దేవదూతలు దిగి వస్తున్నారు. God's angels are walking in this place. దేవుని దూతలు ఈ స్థలంలో సంచరిస్తా ఉన్నారు. Jesus is going to touch you and he is going to heal you. యేసు మిమ్మల్ని ముట్టి మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. Jesus is going to deliver you. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. Expect a miracle tonight. ఈ రాత్రి మీరు ఒక అద్భుతాన్ని ఆశించండి. Expect a healing tonight. ఈ రాత్రి మీరు ఒక స్వస్థతను ఆశించండి. Expect a breakthrough tonight. మీ జీవితాల్లో ఒక విడుదలను ఆశించండి ఈ రాత్రి. Such people raise your voice and raise your hands and praise him. ఆశిస్తున్నటువంటి ఆశ కలిగిన వారందరూ కూడా మీ చేతులు మీ స్వరాలనెత్తి ప్రభువుని స్తుతించండి. All the people those who filled with the Holy Spirit praise him with the heavenly languages. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారందరూ కూడా ఆయనను అన్య భాషలు పరలోక భాషల్లో ప్రార్థించండి, ఆయనను స్తుతించండి. Loving heavenly Father, thank you for this blessed and wonderful time. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ఆశీర్వదించబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. Supreme promise that if 2 or 3 are gathered in my name, I will be in their midst. ప్రభువా, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానన్న నీ ఘన వాగ్దానముకై నీకు వందనాలు. Thank you Lord, you are having compassion over the land and the people and you come down and moving in the midst of your people. ప్రభువా, ఈ ప్రాంతము మీద వారి ప్రజల మీద ప్రభువా నువ్వు కనికరము కలిగి నువ్వు దిగి వచ్చి వారి మధ్యలో సంచరిస్తున్నందుకై నీకు వందనాలు. Every strong man over this area, all the territorial spirit of darkness, I bind you enemy in Jesus name. ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రతి దురాత్మ శక్తులు కానీ ప్రతి ఒక్క బలవంతుని నేను యేసు నామములో బంధిస్తా ఉన్నాను. At the same time the Holy Spirit, I release your holy presence over the lives of the people. అదే సమయాన పరిశుద్ధాత్మ దేవా నీ పరిశుద్ధ సన్నిధిని నీ ప్రజల మీదకి నేను విడుదల చేస్తున్నాను. Oh Holy Spirit, come and have your way in the midst of us. పరిశుద్ధాత్మ దేవా నీవు మా మధ్యలోనికి వచ్చి నీ చిత్తమును నెరవేర్చుకొనుమని ప్రార్థిస్తున్నాను. Glorify the name of Jesus. యేసు నామమును మహిమపరచుమని ప్రార్థిస్తున్నాను. Open the windows of your heaven and pour out your blessings. ఈ పరలోక తలుపులను ప్రభువా తెరిచి నీ ప్రజల మీద నీ ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. Heal and set your people free. నీ ప్రజలను స్వస్థపరిచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. Give all the glory and honor to thee. సకల మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాను. In Jesus name. యేసు నామములో. In Jesus name. యేసు నామములో. In Jesus name. యేసు నామములో. Amen. ఆమేన్. All the people give a mighty clap to Jesus. అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొట్టండి యేసుకు. Oh everybody. ప్రతి ఒక్కరు కూడా. Everybody. ప్రతి ఒక్కరు. Don't stop. ఆపకుండా చప్పట్లు కొట్టండి బిగ్గరగా యేసుకు. Don't stop. Don't stop. Keep on praise him. ఆయనను స్తుతిస్తూనే ఉండండి, ఆపక మానక ఆయనను స్తుతించండి. Chains are going to break tonight. సంఖ్యలు తెగిపోబోతున్నాయి ఈ రాత్రి. Yokes are going to be shattered in Jesus name. ఈ రాత్రి తాళపు చెవులు బంధకాలన్నీ కూడా విరిగిపోబోతా ఉన్నాయి. Come on, keep on praise him. ఆయనను స్తుతిస్తూనే ఉండండి. Keep on praise him. ఆయనను స్తుతిస్తూనే ఉండండి. Jesus is walking in this place. యేసు ఈ స్థలంలో సంచరిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Shall we turn our attention to Zechariah chapter 6 verses 13. మనమందరం కూడా మన బైబిల్ గ్రంథాలను జకరియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనానికి తెరుచుకుందాం. And followed by Hebrews chapter 7 verse 24 and 25. దాని తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. Yes, first Zechariah chapter 6 verse 13, then followed by Hebrews chapter 7 verse 24 and 25. ముందు మనము జకరియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము చదువుకున్న తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. Yes, he shall build the temple of the Lord, he shall bear the glory and shall sit and rule on his throne, so he shall be the priest on the throne, and the council of peace shall be between them both. అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. Oh, again, Hebrews chapter 7 verse 24 and 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు. But he, because he continues forever, has an unchangeable priesthood, therefore he also able to save to uttermost those who come to God through him. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడు ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. The first scripture, Zechariah chapter 6 verse 13 says,
మొదటి లేఖన భాగము జకరియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చెప్తోంది. That talks about the position of the risen Christ, one who was seated at the right hand side of Father God. మృతులలో నుండి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్థానము, తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసయ్య యొక్క ఆ స్థానము గురించి మాట్లాడుతా ఉంది. How he is sitting in heavens. ఆయన పరలోకమందు ఏ రీతిగా ఆసీనుడై ఉన్నాడు, ఆయన స్థానం ఏంటి అని చెప్తున్నది. The Bible says, బైబిల్ చెప్తోంది, Revelation chapter 1 verse 18. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనం. Jesus said, యేసయ్య అన్నాడు, once I died, but now I live forevermore. నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానని చెప్తున్నాడు. Oh, tonight he is seated in heaven as an ever-ending king. ఈ రాత్రి యేసయ్య పరలోకమందు ఆయన అంతము లేనటువంటి రాజుగా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. He is an everlasting God. ఆయన నిత్యం ఉండేటువంటి దేవుడు. He is a gracious savior. ఆయన కృప కలిగినటువంటి రక్షకుడు. But how he is sitting in the throne of God. అయితే దేవుని సింహాసనము మీద ఆయన ఏ రీతిగా ఆసీనుడై ఉన్నాడు. Two things that you can see in that scripture. ఈ లేఖన భాగంలో మనం రెండు విషయాలు గమనించగలం. Because one side he is seated in the heavens, he is sitting as the king. ఒక వైపు చూస్తే యేసయ్య పరలోకమందు ఆయన రాజుగా సింహాసనాసనుడై ఉన్నాడు. Oh, as a king he is seated in the throne. ఆయన సింహాసనాసనుడై ఉన్నాడు, రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. And another side he is the priest. మరోవైపు ఆయన ఒక యాజకుడిగా కనిపిస్తున్నాడు. Two things, one side he is a king, another side he is priest. రెండు విషయాలు, ఒక వైపు ఆయన రాజుగా కనిపిస్తున్నాడు, రెండో వైపు ఆయన యాజకునిగా These కనిపిస్తున్నాడు. are the things we are meditating today and tomorrow. ఈ రెండు విషయాలను మనము ఈ రాత్రి రేపు ధ్యానించబోతున్నాం. Oh Lord Jesus Christ, he has risen from the dead. ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచారు. And he is sitting as the priest and the king. లేచి ఆయన సింహాసనము మీద ఒక రాజుగా ఒక యాజకునిగా ఆసీనుడై ఉన్నారు. So tonight the subject that I am going to preach to you is the Jesus is the most high priest. ఈ రాత్రి నేను మీతో పంచుకోబోయేటువంటి అంశము అతి ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు. Oh, Jesus Christ is the most high priest. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అతి ప్రధాన యాజకుడు. My dear brothers and sisters, priesthood is not a new term concerned about the New Testament. క్రొత్త నిబంధనలో చూస్తే యాజకత్వం అనేది ఏదో ఒక క్రొత్త పదమే కాదండి. Oh, the priesthood started, it has begun from the Old Testament. యాజకత్వం అనేది పాత నిబంధన నుండి ప్రారంభమైంది. The Bible says God selected the tribe of Levi as his own people of priest. బైబిల్ చెప్తోంది దేవుడు లేవి గోత్రీకులను తన యాజకులుగా ఆయన ఎన్నుకున్నాడు. Hey, that's a surprise that happened. That is a surprise beginning by the Lord when an unexpected man in between God has chosen the Levi. దేవుడు ఎవరైతే ఆలోచన లేనటువంటి లేకపోతే ఒక సర్ప్రైజ్ గా ఆయన లేవిని ఎన్నుకున్నాడు. Oh, the eldest boy in that family was Reuben. ఆ కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు రూబేను. But God did not select the Reuben. కానీ దేవుడు రూబేనును ఎన్నుకోలేదు. It was in the Simeon, the second one. రెండో కుమారుడైనటువంటి సిమియోనును కూడా దేవుడు ఎన్నుకోలేదు. In between God has selected Levi. కానీ వీరిద్దరి తరువాత లేవిని దేవుడు ఎన్నుకున్నాడు. Let me tell you, the world will give you the negative surprise, but God will give you the positive surprise. ఈ లోకము మీకు ప్రతికూలమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తే దేవుడు మాత్రము మీ జీవితాలలో అనుకూలమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు. Hallelujah. Hallelujah. If you are asking Levi, ఒకవేళ మీరు లేవిని అడిగినట్లయితే, hey Levi, why God has selected you as the priest of this your family? అయ్యా లేవి, ఈ కుటుంబానికి నిన్ను యాజకునిగా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడని మీరు అడిగితే, He will say, I already paid the price of my anointing. ఆయన ఏమంటాడంటే, నేను ఆ అభిషేకమును పొందుకోవడానికి తగిన వెలను చెల్లించాను అని చెప్తాడు. Not only to Levi, if you are asking all the men of God, those who are carrying in the extraordinary glory of the Lord. దేవుని యొక్క అసాధారణమైనటువంటి మహిమను పొందుకున్నటువంటి దైవజనులు ఎవరినైనా కూడా లేవితో సహా మీరు అడిగినట్లయితే, oh, in the visible realm they carry the anointing, because in the invisible realm they pay the price. దృశ్యమైనటువంటి ఈ లోకంలో వారు ఆ మహా గొప్ప మహిమకరమైనటువంటి అభిషేకాన్ని పొందుకొని ఉంటారు. ఎందుకనంటే అదృశ్యమైనటువంటి ఆ ప్రాంతంలో వారు ఆ వెలను చెల్లించారు కాబట్టి. In a skyscraper building, because it is having the unseen realm a strong foundation, that's why it is having the high elevation. ఎంతో ఎత్తు కలిగినటువంటి బహుళ అంతస్తు కలిగినటువంటి ఆ బిల్డింగ్ ఉన్నది అనుకోండి, అది అంత పొడుగుగా ఎందుకు వెళ్ళగలిగిందంటే అంత లోతైనటువంటి పునాది తనకు ఉంది కాబట్టి. Hey Levi, what is the unseen price that you have paid? ఓ లేవి, మా కంటికి కనిపించినటువంటి ఆ వెల ఏంటి, నువ్వు చెల్లించినటువంటి ఆ వెల ఏంటి? Oh, if you are asking Levi, he will start saying the sad testimony. ఒకవేళ లేవిని మీరు అడగడం ప్రారంభించారు అనుకోండి, తన దుఃఖ విషాదకరమైన
భయంకరమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటాడు లేవి. The Bible says, బైబిల్ చెప్తోంది, one day Jacob was about to die. ఒక రోజు యాకోబు చనిపోయేటువంటి He పరిస్థితిలో wants ఉన్నాడు. to pass on his blessing to his children. తన చివరి దినాలలో తన ఆశీర్వాదమును తన పిల్లల మీదకి విడుదల చేయాలని కోరుకున్నాడు. Because the scripture declares he is the God of generation. ఎందుకంటే లేఖనాలు తెలియపరుస్తా ఉన్నాయి, మన దేవుడు తరతరములకు దేవుడై ఉన్నాడు. Come on, even in Vijayawada he is the God of generation. ఈ రాత్రి విజయవాడ పట్టణంలో కూడా దేవుడు తరతరములకు దేవుడై ఉన్నాడు. I said he is the God of generation. ఆయన తరములకు దేవుడై ఉన్నాడు. God blessed Abraham. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. Abraham blessed Isaac. అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించాడు. Isaac blessed Jacob. ఇస్సాకు యాకోబును And ఆశీర్వదించాడు. now Jacob is about to hand over the blessing mantle to his generation. అయితే ఇప్పుడు యాకోబు తన తర్వాత తరము వారికి ఆ ఆశీర్వాదపు దుప్పటిని అందించబోతా ఉన్నాడు. If you are a father, if you are a mother, don't curse your children, but only bless your children. మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లలను ఎప్పుడు కూడా శపించకండి, వారిని కేవలము ఆశీర్వదించండి. So now one by one all the children are coming to receive the blessing from father Jacob. ఒకరి తర్వాత ఒకరు యాకోబు కుమారులందరూ కూడా యాకోబు నుండి ఆశీర్వాదము పొందుకోవడానికి వస్తా ఉన్నారు. In the midst of all the children, ఆ పిల్లల మధ్యలో, all the servants, ఆ సేవకుల మధ్యలో, all the housemaids, ఆ పనివారి మధ్యలో, ఇంట్లో పనిచేసే పనివారి మధ్యలో hundreds of people are there. వందల మంది ఉన్నారు అక్కడ. One by one all the boys are coming and kneeling down and receiving the blessing from their father. ఒకరి తర్వాత ఒకరు వారి వారి వంతు చొప్పున కుమారులందరూ కూడా వచ్చి తండ్రి ముందు మోకరించి తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటా ఉన్నారు. Reuben came and received his blessing. రూబేను వచ్చాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. Simeon came and received his blessing. సిమియోను వచ్చాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. Judah came and received the blessing. యూదా వచ్చాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. Publicly the father was pronouncing the blessing over the lives of his children. బహిరంగంగా అందరి ముందు తండ్రి తన పిల్లల మీద ఆశీర్వచనాలను పలుకుతా ఉన్నాడు. Now Levi said, let me also go and receive the blessing from my father. ఇప్పుడు లేవి అంటున్నాడు, నేను కూడా వెళ్ళి నా తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకుంటాను అంటున్నాడు. He is coming with a great expectation. ఎంతో ఆశతో ఆయన వస్తున్నాడు తండ్రి యొద్దకు. Genesis chapter 49 verse 7 says, ఆదికాండము 49వ అధ్యాయం 7వ వచనం చెప్తోంది, oh, with the same frequency of the voice that Jacob blessed the other children, he cursed Levi. వేరే పిల్లలను ఏ తీవ్రతతో అయితే యాకోబు ఆశీర్వదించాడో అదే తీవ్రమైనటువంటి స్వరముతో లేవిని యాకోబు శపించాడు. Oh, only Levi cursed in his family. తన కుటుంబంలో లేవి మాత్రమే శపింపబడ్డాడు. His brethren heard the voice of the father, the cursed voice. లేవిని శపిస్తున్నటువంటి తన తండ్రి యొక్క స్వరమును లేవి సహోదరులు విన్నారు. Oh, he heard that voice of the curse falling on his ear. The father is cursing him. లేవి కూడా తన తండ్రి తనను శపించేటువంటి ఆ స్వరము తన చెవుల మీద పడగా విన్నాడు. Probably you are saying that, brother, that is what happened to my life. బహుశా మీరు కూడా అంటున్నారేమో, సహోదరుడా నా జీవితంలో కూడా అదే జరిగింది అండి అని. My father cursed me. నా తండ్రి నన్ను శపించాడు. My mother cursed me. నా తల్లి నన్ను శపించింది. Oh, I lost all the hope of my life. నా జీవితంలో నిరీక్షణ కోల్పోయాను. But cheer up tonight. అని ఈ రోజు సంతోషించండి. You did not came for a religious gathering. మనం ఒక మత సంబంధమైనటువంటి కూడికకు రాలేదు. You just came before God, who can break every curses and reverse the curses into blessing. మీ జీవితాలలో ప్రతి శాపాన్ని విరగొట్టి ఆ శాపాలను ఆశీర్వాదముగా మార్చగలిగినటువంటి దేవుని యొద్దకు మీ అందరూ వచ్చారు ఈ రాత్రి. Somebody shout a hallelujah. హల్లెలూయా చెప్దాం గట్టిగా. Oh, tonight I want to tell you, ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, not only God is a God one who is eliminating the curse, మన దేవుడు శాపాన్ని తొలగించే దేవుడు మాత్రమే కాదు గాని, but he is turning the reverse in the curse into blessing to your life. ఆయన ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నాడు మీ జీవితాల్లో. This is the day. ఇదే రోజు. Now is the time. ఇదే ఆ సమయం. God is cancelling every curse from your life. మీ జీవితాలలో నుండి దేవుడు ప్రతి శాపాన్ని తొలగిస్తున్నాడు. And right now in the name of Jesus, ఇప్పుడే యేసు నామములో he is reversing every curses to you into blessing to your life. మీ జీవితాలలో ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తా ఉన్నాడు. Oh, the people, those who are believing, raise your both hands and shout hallelujah. నమ్మిన వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. Because something is breaking tonight. ఈ రాత్రి ఏదో ఒకటి విరిగిపోతోంది కాబట్టి, something is breaking from your life. మీ జీవితాలలో ఏదో విరిగిపోయి పడిపోబోతోంది. Open your mouth and worship the Lord. నోళ్ళు తెరిచి ప్రభుని ఆరాధించండి. Something is breaking right in your house. మీ గృహాలలో ఏదో ఒకటి విరిగిపోయి పడిపోతోంది. Over your life and your hurts. Your house is a cursed house and cursed life. మీ జీవితాలు, మీ గృహాలు అవి ఇంకా శపింపబడినటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితాలు కాదిక. Because our God is a God of blessing. ఎందుకంటే మన దేవుడు
దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. Bless Abraham into Abraham. దేవుడు అబ్రామును అబ్రహాముగా ఆశీర్వదించాడు. God bless Jacob into Israel. దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. Brother, my dear sister, now it is your time has come. God is going to bless you. నా ప్రియ సహోదరుడా సహోదరుడి, ఈ రోజు మీ యొక్క సమయం వచ్చింది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. Hallelujah. The Bible says, బైబిల్ చెప్తోంది, the earthly father cursed and rejected the son Levi. భౌతిక తండ్రి లేవిను తృణీకరించి తనను శపించాడు. Oh, he become heartbroken. లేవి గుండె నొచ్చుకున్నాడు. Oh, he become heartbroken. తన విరిగిన హృదయం కలిగిన వాడిగా మారిపోయాడు. He don't know what to do. ఏం చేయాలో తోచని పరిస్థితి. Father's curse fell upon his life. తండ్రి యొక్క శాపము లేవి జీవితం మీద పడింది. He was carrying that curse upon his life. తన జీవితం మీద ఆ శాపాన్ని మోసుకుంటున్నాడు లేవి. Oh, that calamity happened to my life in the past. గతంలో ఆ హాని నా జీవితానికి జరిగింది. Because of the trauma in the past, here there is no joy in the present. గతంలో నేను ఎదుర్కొన్నటువంటి ఆ వేదనను బట్టి ప్రస్తుత కాలంలో నా జీవితంలో ఆనందం లేదు. That's why that is what it is happened to your life. బహుశా అదే మీ జీవితాలను కూడా సంబంధించిందేమో. When you are thinking about the past years and days, you cannot have any joy today. అయితే మీరు గత సంవత్సరాల గురించి గతించినటువంటి సమయం గురించి ఆలోచిస్తున్నట్లయితే నేటి దినంలో మీ హృదయాలలో సంతోషం కలిగి ఉండలేరు. Hundreds of years pass by. వందల సంవత్సరాలు గడిచిపోయాయి. Till the tribe Levi carrying the curse of Jacob. ఆ వందల సంవత్సరాలన్నీ కూడా యాకోబు యొక్క శాపాన్ని ఆ లేవి గోత్రికులు మోస్తా ఉన్నారు. How do you know that? ఎలా తెలుస్తుంది మీకు? One day Moses was coming from the mountain. మోషే ఆ యొక్క పర్వతం మీద నుంచి దిగి వస్తున్నాడు. Everybody is celebrating before the golden calf. అక్కడ బంగారంతో పొగిడినటువంటి ఆ దూడ ముందు వారందరూ కూడా సంబరం చేసుకుంటున్నారు. Levi was sitting like this. కానీ లేవి మాత్రం ఒక మూలన కూర్చున్నాడు. Like some people are sitting like this. మీలో కొంతమంది కూర్చున్నారు చూడండి. Levi was sitting like this. లేవి కూడా అలా కూర్చొని ఉన్నాడు పక్కన. No joy. సంతోషం లేదు. No celebration. సంబరం లేదు. Because he probably thinking that, oh, my father cursed me. ఎందుకంటే బహుశా అనుకుంటున్నాడేమో నా తండ్రి నన్ను శపించాడు. All other 11 tribes, they are celebrating before the golden calf. మిగతా 11 గోత్రీకులు అక్కడ సంబరం చేసుకుంటా ఉన్నారు. But Levi was saying, కానీ లేవి అంటున్నాడు, I'm the most cursed man, cursed tribe in my family. నా కుటుంబంలో నేనే నా గోత్రీకులే ఎక్కువగా శపింపబడిన వారు అంటున్నారు. But tonight in the name of Jesus, let me tell you, ఈ రాత్రి యేసు నామములో మీకు విషయం చెప్పనివ్వండి. not every days are the cursed days. Not all the days are cursed days. ప్రతి రోజు కూడా శాపగ్రస్తమైనటువంటి రోజులు కాదండి. Every misery have its own limitation. ప్రతి వేదనకు ప్రతి బాధకు కూడా ఒక పరిమితి ఉంటుంది. Oh, every problem has its own parimiti. ప్రతి సమస్యకు ఒక పరిమితి ఉంటుంది. But God don't have any parimiti. కానీ దేవునికి మాత్రం ఎటువంటి పరిమితి లేదు. Hallelujah. హల్లెలూయా. What are the things that you are having? It is having its own limitation. నీవు ఏది ఎదుర్కొంటున్నా కూడా నీ జీవితంలో ఏది సంభవిస్తున్నా కూడా ప్రతి దానికి ఒక పరిమితి ఉంది. So when Levi was not partaking of the celebration of the golden calf, ఎప్పుడైతే ఆ యొక్క పొదిగినటువంటి ఆ బంగారంతో పొదిగినటువంటి ఆ దూడ ముందు సంబరము చేసుకోవట్లేదో లేవి, he heard the voice of the prophet Moses. ప్రవక్త అయినటువంటి మోషే స్వరమును విన్నాడిన. Hey, everybody is in the golden calf side. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఆ యొక్క దూడ వైపు ఉన్నారో, Is anybody in the Lord's side? దేవుని వైపు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. Is anybody in the Lord's side? ప్రభు పక్షాన నిలబడే వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. In the Lord's side. ఒకవేళ ఎవరైనా కూడా ప్రభు పక్షాన ఉన్నట్లయితే let him gather here. వారు నా ప్రక్కకు రండి అని పిలిచాడు. ఓహో, in the Lord's side. ఓ ప్రభు పక్షాన నిలబడాలా? In the Lord's side. ప్రభు పక్షాన నిలబడాలా? There is no cool and there is no comfort in my family. నా కుటుంబంలో ఎటువంటి ఆదరణ లేదు. There is no comfort from my father. నా తండ్రి యొద్ద నుండి నేను ఆదరణ పొందుకోలేదు. All are cursing me. అందరూ నన్ను శపిస్తున్నారు. I'm a cursed person. నేను శాపగ్రస్తుని. But now the call is coming. కానీ ఇప్పుడు నాకు ఒక పిలుపు వస్తోంది. Is anybody is for Lord's side? ప్రభు పక్షాన ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? Slowly Levi was getting up. వెంటనే లేవి నిలుచున్నాడు. And the Levi was coming. లేవి వస్తున్నాడు. And Levi was saying, లేవి వస్తూ అంటున్నాడు, I will stand for my Lord. నేను నా ప్రభు కొరకు
నిలబడతానంటున్నాడు. I will stand for my Lord. నా ప్రభు కొరకు నేను నిలబడతానంటున్నాడు. Come on. Is anybody in Vijayawada to stand for the name of the Lord? విజయవాడలో ఎవరైనా ఉన్నారా దేవుని నామము కొరకు నిలబడేవారు? Is anybody here ready to stand for the name of the Lord? దేవుని నామముకై నిలబడేవారు ఎవరైనా ఉన్నారా సిద్ధంగా? Then wave your hands and shout a hallelujah. సిద్ధంగా ఉన్నట్లయితే చేతులు అల్లాడించి హల్లెలూయా చెప్పండి గట్టిగా. Oh, only Levi was coming forth. లేవి మాత్రమే ముందుకు వస్తున్నాడు. Hey Issachar, excuse me. ఓ ఇస్సాకారు, Hey Dan, give me way. దాను కొంచెం పక్కకు తప్పుకో. Oh Judah, give me some way. Let me move forward. యూదా నాకు దారివు, నేను కొంచెం ముందుకెళ్ళాలంటున్నాడు. I will stand for my Lord. నేను నా ప్రభు కొరకు నిలబడతాను. I will stand for my Lord. నేను నా ప్రభు కొరకు I నిలబడతాను. won't stand for money. నేను డబ్బు కొరకు కాదు I నిలబడేది. won't stand for position. నేను హోదా కొరకు కాదు నిలబడేది. I won't stand for the manifestation. నేను ప్రత్యక్షతల కొరకు కాదు నిలబడేది. I won't stand for my doctrine. నా ఉపదేశము కొరకు కాదు నేను నిలబడేది. Than that I will stand for my Lord. కానీ అన్నిటికంటే ఎక్కువగా నేను నా తండ్రి కొరకు, నా ప్రభు కొరకు నేను నిలబడతాను అంటున్నాడు. Come on, give a mighty clap to Jesus. యేసయ్యకు గట్టిగా చప్పట్లు కొట్టండి. Oh, God, give a mighty clap to గట్టిగా Jesus. చప్పట్లు కొడతాం ప్రభుకి. And tell him, I will stand for you. ఆయనకు చెప్పండి, ప్రభు నేను నీ పక్షాన నిలబడతాను. I will stand for you. నేను నీకై నిలబడతాను. Not 50-50, 100% I will stand for you. సగం సగం కాదు ప్రభువా, 100% సంపూర్ణంగా నీకై నిలబడతాను. Yes, I will stand for my Lord. నా ప్రభుకై పూర్తిగా నిలబడతాను. Heaven is looking today. ఈ రాత్రి పరలోకము నిన్ను Is చూస్తోంది. anybody in this ground to stand for Jesus? ఈ మైదానంలో యేసుకై నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? Not for name, not for crowd, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, సమూహము కొరకు కాదు, but for the Lord. ప్రభుకై నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? My dear brother and sister, నా ప్రియ సహోదర సహోదరులారా, if you stand for the Lord, మీరు ప్రభుకై నిలబడినట్లయితే even in the midst of the fire, you won't be alone. అగ్నిలో కూడా, అగ్ని మధ్యలో కూడా మీరు ఒంటరిగా ఉండరు. Jehovah Shammah will be standing with you. యెహోవా షమ్మా మీ పక్షాన నిలబడతాడు. Come on, praise him. ఆయనను స్తుతించండి, Come on, praise him. స్తుతించండి, Come on, praise him. స్తుతించండి ఆయనను. In the name of Jesus. యేసు నామములో You cannot be lonely. మీరు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. Cannot be broken and depressed. విరిగిన వారిగా, కృంగిపోయిన వారిగా మీరు ఉండడానికి వీల్లేదు. Because God is for you, then who can be against you? ఎందుకంటే దేవుడు మీ పక్షాన ఉన్నట్లయితే మీకు విరోధి ఎవరు? Levi is coming forward. లేవి ముందుకు వస్తున్నాడు. No other 11 tribes are moving forward. 11 గోత్రాలలో, గోత్రికలలో ఎవరు కూడా రాలేదు. But Levi is coming towards the Lord. కానీ లేవి ప్రభు పక్షాన నిలబడడానికి వస్తున్నాడు. And God told Moses, దేవుడు మోషేతో అంటున్నాడు, because he is coming towards my side, లేవి ఆ గోత్రికులు నా పక్షాన వస్తున్నారు కాబట్టి consecrate him and anoint him and separate him as my priest. లేవిని నువ్వు ప్రత్యేక పరిచి, తనను పవిత్ర పరిచి, అన్ను నా యాజకునిగా అభిషేకించమని చెప్పాడు. Yes, his father don't want him. తన తండ్రికి తన అవసరం లేదు. That's why he cursed him. అందుకనే యాకోబు లేవిని శపించాడు. I want him. కానీ నాకు తను కావాలి. Hey, I want him. నాకు లేవి కావాలి. If people don't want you, ఒకవేళ ప్రజలు మీరు వద్దనుకున్నట్లయితే heaven is telling you, I need you. పరలోకం చెప్తోంది మీకు, మీరు నాకు కావాలి అని చెప్తోంది పరలోకం. Yes, God said, I need you. దేవుడు అంటున్నాడు, మీరు నాకు కావాలి. If you are believing, touch your neighbor and say, God needs me. ఒకవేళ మీరు నమ్మినట్లయితే మీ పక్క వారిని ముట్టి చెప్పండి, దేవునికి నేను కావాలని చెప్పండి. Oh, God needs me. Tell your neighbor. దేవునికి నేను కావాలని చెప్పండి మీ పక్క వారిని ముట్టి. God needs me. దేవునికి నేను కావాలి. Yes, God needs me. దేవునికి నాకు అవసరం. This is a forsaking world. ఈ లోకము మనలను తృణీకరించే లోకము. The people reject you. ప్రజలు మిమ్మల్ని తృణీకరించినప్పుడు Heaven will select you. పరలోకం మిమ్మల్ని ఎన్నుకుంటుంది. I'm not preaching democracy. నేను డెమోక్రసీని కాదు ప్రసంగించేది. I'm talking about the theocracy. కానీ నేను థియోక్రసీ గురించి మాట్లాడుతా ఉన్నాను. When the man rejects you, God will select you. ప్రజలు మిమ్మల్ని తృణీకరించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడు. People of God in Vijayawada, విజయవాడలో ఉన్నటువంటి దేవుని ప్రజలారా, for Andhra Pradesh, for India, heaven is selecting you. భారతదేశము కొరకు, ఆంధ్రప్రదేశ్ కొరకు పరలోకము మిమ్మల్ని ఎన్నుకుంటోంది. Shout a great hallelujah, everybody. గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. The Bible says, బైబిల్ చెప్తోంది, Levi become the priest of that house. లేవి ఆ గృహానికి యాజకుడయ్యాడు. In the same house where he has been rejected. ఏ ఇంట్లో అయితే తృణీకరింపబడ్డాడో, In the same house he has been crushed and cried. ఏ గృహములో అయితే నలిగగొట్టబడ్డాడో, ఏడ్చాడో, He become the priest of the same family. అదే కుటుంబానికి, అదే గృహానికి ఆయన యాజకుడయ్యాడు. That's a prophecy for you. అది మీకైనటువంటి ప్రవచనం. Wherever people humiliated you and cursed you,
మిమ్మల్ని ప్రజలు ఎక్కడైతే శపించారో అవమానపరిచారో, your anointing is going to be a blessing for them. మీ అభిషేకము వారికి ఆశీర్వాదకరంగా మారబోతోంది. Come on, praise him. ఆయనను స్తుతించండి అందరూ కూడా. Your anointing is going to be a benefit for them. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారికే మీ అభిషేకము లాభకరంగా ఉండబోతోంది. Not their BTech or engineering degree, no their medicine in a degree. వారి యొక్క విద్యాభ్యాసము బీటెక్ మెడిసిన్ అది కాదు వారికి లాభకరంగా ఉండేది. Your anointing is going to break the yoke of their life. మీ అభిషేకమే వారి జీవితాలలో కాడిని విరగొట్టబోతోంది. Come on, ఆరాధన, గట్టిగా ఆరాధన, గట్టిగా ఆరాధిద్దాం యేసయ్యను, గట్టిగా స్తుతి, ఆయనకు గట్టిగా స్తుతి చేద్దాం. All the people, those who are having anointing, praise him, praise him, praise him. అభిషక్తులైన వారందరూ కూడా, అభిషేకము పొందుకున్న వారందరూ కూడా ఆయన స్తుతించండి. Come on, open your mouth. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, Open your mouth. నోరు తెరిచి ఆయనను స్తుతించండి. Something is about to happen to your life. మీ జీవితాలలో ఏదో ఒకటి సంభవించబోతోంది. Something is about to begin tonight in Jesus name. యేసు నామములో ఈ రాత్రే మీ జీవితాలలో ఏదో ఒకటి ప్రారంభమవబోతోంది. Let the world forsake you. లోకము మిమ్మల్ని తృణీకరిస్తే తృణీకరివ్వండి. Let the world scandalize you. లోకము మీ గురించి నిందలు మోపనివ్వండి. The world backbited you. లోకము మిమ్మల్ని వెనుపోటు పడనివ్వండి. When God is for you, who can be against you? దేవుడు మీ పక్షాన ఉన్నట్లయితే మీకు విరోధి ఎవరు? Hallelujah. హల్లెలూయా. Oh God asked Moses to anoint Levi as the priest of that family. దేవుడు మోషేను లేవిని ఆ కుటుంబానికి యాజకునిగా అభిషేకించమని చెప్పాడు. If you are an anointed man of God, woman of God, ఒకవేళ మీరు అభిషేకింపబడినటువంటి దైవజనులు దైవజనురాలైతే take care of your garment. మీ యొక్క వస్త్రముల గురించి జాగ్రత్త పడండి. Take care of your garment. మీ యొక్క వస్త్రముల గురించి జాగ్రత్త పడండి. I cannot live like other people. ఇతరులలా నేను జీవించలేను. I cannot sing the other song. వేరే పాటలు పాడడానికి వీల్లేదు. I cannot watch all the cricket match that others do. ఇతరులు చూసినట్టుగా అన్ని క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వీల్లేదు. I cannot have the talk like others have and the walk like others have. ఇతరులు మాట్లాడినట్లుగా ఇతరులు నడిచినట్లుగా నేను నడవడానికి మాట్లాడడానికి కుదరదు. Because I am not a Malayali, I am an anointed servant of God. ఎందుకంటే నేను ఒక మలయాళిని కాదు, అభిషక్తుడైనటువంటి దైవదాసుని నేను. I carry the presence of God. దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళేవాడను నేను. So take care of your garment, men of God. కాబట్టి దైవజనులారా మీ వస్త్రాల విషయమై జాగ్రత్త పడండి. Let me repeat, don't take care of, even if you are not taking care of your wallet, no problem. మరొకసారి చెప్తాను, మీ వాలెట్ మీ పర్సుల గురించి మీరు జాగ్రత్త పడకపోయినా పర్వాలేదు. Oh, let the wallet loose, but don't try to lose your anointing. మీ పర్సులను మీరు కోల్పోతే కోల్పోండి, కానీ మీ అభిషేకాన్ని మాత్రం కోల్పోకండి. Oh, your anointing is valuable than your life. మీ జీవితము కన్నా మీరు పొందుకున్నటువంటి ఆ అభిషేకము విలువైనది. Oh, you are not saying praise the Lord. మీరెవరు కూడా స్తోత్రం చెప్పట్లేదు. Somebody is staring at me like I said something out of doctrine. నేను ఉపదేశానికి భిన్నంగా ఏదో చెప్పినట్లుగా అందరూ నన్ను అలా గుడ్లప్పగించి చూస్తా ఉన్నారు కోపంగా. Your anointing is most valuable than your life. మీ ప్రాణము కన్నా మీ అభిషేకము బహు విలువైనది. Hallelujah. హల్లెలూయా. Our anointing is the one who is honoring you. అభిషేకమే మిమ్మల్ని ఘనపరిచేది, Not the PhD. పిహెచ్డి కాదు. Your anointing is opening the way. మీకు ద్వారాలను తెరిచేది మీ అభిషేకమే. Anointing is making the connection. మీ అభిషేకమే మీకు సంబంధాలను నెలకొల్పుతోంది. Anointing is opening the doors. అభిషేకమే మీకు ద్వారాలు తెరుస్తోంది. Anointing is bringing the people. అభిషేకమే ప్రజలను ఆకర్షిస్తోంది. Thank God for His anointing. ఆయన అభిషేకముకై దేవునికి వందనాలు కలుగును గాక. Clap your hands and praise God for His anointing. దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకముకై చేతులు అల్లాడిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. Oh, Aaron. అహరోను, Aaron, you are an anointed man of God. అహరోను, నీవు అభిషక్తుడైనటువంటి దేవుని కుమారుడవు. Take care of your garment. కాబట్టి నువ్వేం చేయాలి? నీ వస్త్రముల గురించి జాగ్రత్త పడాలి. Take care of your garment. నీ వస్త్రముల గురించి జాగ్రత్త పడు. Nothing happened in the Old Testament concerned about the priestly garment. పాత నిబంధనలో యాజకుని యొక్క వస్త్రముల గురించి ఏం జరగలేదు. But in the fullness of time, కానీ కాలము సంపూర్ణమైనప్పుడు, the God one who dwelt in the unappearable light, సమీపించరాని తేజస్సులో వసించేటువంటి
కలిగినటువంటి దేవుడు stepped into this planet. ఆయన ఈ భూమిపైకి అడుగు పెట్టాడు. His name is Jesus. ఆయన పేరు యేసు. His name is Jesus. ఆయన పేరు యేసు. When Jesus came into this world, యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు the history turned into BC and AD. చరిత్ర క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా మారిపోయింది. Jesus is a history maker even tonight to your life. ఈ రాత్రి కూడా మీ జీవితాలలో మీ జీవితాల ద్వారా యేసు చరిత్రను సృష్టించగల దేవుడై ఉన్నాడు. Brother, when Jesus is coming to your life, there will be a new beginning in your life. నా ప్రియ సహోదరా సహోదరి, యేసు మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ జీవితాలలో ఒక నూతన చరిత్ర ప్రారంభమవుతోంది. And Jesus lived on the planet 33.5 years. యేసు ప్రభు ఈ భూమిపైన 33.5 సంవత్సరాలు జీవించారు. And finally the Bible says, చివరిగా బైబిల్ చెప్తోంది he was arrested. ఆయన చెరపట్టబడ్డాడు. And as a convict, he was standing right in the front of the high priest of at that time, Caiaphas. ఒక దోషి వలె అప్పటి కాలంలో ప్రధాన యాజకుడైనటువంటి కేఫా ముందు నిలబడ్డాడు. And Reverend Caiaphas was having the priestly garment. ఆ రెవరెండ్ కేఫా గారు ఏం చేశారంటే ఆయన యాజక వస్త్రాలను ధరించుకొని వచ్చారు. Oh, the most holy Reverend Caiaphas was having the priestly garment. అతి పరిశుద్ధ రెవరెండ్ కేఫా గారు ఆ యాజక వస్త్రములను ధరించుకొని వచ్చారు. And Jesus was arrested and standing over there. కేఫా ముందు యేసు ప్రభు చెరపట్టబడి అక్కడ నిలబడ్డారు. And Caiaphas point his fingers towards Jesus and asked him, "Are you the Son of God?" కేఫా యేసు వైపు తన వేలు, నీవు దేవుని కుమారుడవా అని అడిగాడు. Until that time ఉన్నవాడను అని చెప్పాడు. Oh, I am that I am. నేను ఉన్నవాడను అని వాడను. Now the question is standing before him. అయితే ఇప్పుడు ఆయన ముందు ఒక ప్రశ్న నిలబడింది. Are you the Son of God? నీవు దేవుని కుమారుడవా? The same God, Son, Lord Jesus said, "Yes, I am." అయితే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, అవును నేను దేవుని కుమారుడని చెప్పాడు. Tonight, city of Vijayawada, Hear the God. Miracle worker. ఆయన సాధారణమైనటువంటి అద్భుతాలు చేసే వ్యక్తి కాదు. He is not as some VVIP. ఆయన అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఏమి కాదు. But with the anointing of the Holy Spirit, let me tell you, పరిశుద్ధాత్మ అభిషేకంతో మీకు మాట చెప్పనివ్వండి. Jesus is the Son of the Most High God. యేసుక్రీస్తు మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడై ఉన్నాడు. Come on, somebody give a mighty clap to Jesus. యేసుకు బిగ్గరగా చప్పట్లు కొట్టండి అందరూ కూడా. He is more than a religious leader. ఆయన ఒక మత నాయకుని కంటే గొప్పవాడు. He is more than any other leader. ఆయన ఏ నాయకుని కన్నా కూడా ఘనుడైన వాడు. Jesus said, యేసయ్య అన్నాడు, I am the Son of the Most High God. నేను అత్యున్నతుడైనటువంటి దేవుని కుమారుడని చెప్పాడు. By that time the Caiaphas tear down the cloth which he should not tear down at any cost. అయితే ఆ సమయాన ఏ పరిస్థితిలో కూడా తను చింపకూడనటువంటి యాజక వస్త్రములను కేఫా చింపుకున్నాడు. యాజక వస్త్రము that should not be tear down at any cost. ఏ పరిస్థితిలో కూడా యాజక వస్త్రములు చింపకూడడానికి వీల్లేదు. But the Bible says, కానీ బైబిల్ చెప్తోంది, when Caiaphas was tear down the priestly cloth, ఎప్పుడైతే కేఫా యాజక వస్త్రములను చింపేశాడో, because of the wrongdoing by Caiaphas, కేఫా చేసినటువంటి ఆ తప్పిదమును బట్టి, oh, God did something similar, exactly in the similar manner. దేవుడు కూడా దానికి సూచనగా ఇంకో క్రియను చేశాడు. Oh, 2000 years ago, same time when Jesus Christ was hanging at the cross of Calvary, 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువ మీద వేలాడుతున్నప్పుడు, he was about to die. ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, When Jesus was about to die, ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, the priest, hundreds of priests, they heard some noise in between the holy place and holy of holies. వందల మంది యాజకులు అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఆ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో ఒక శబ్దాన్ని విన్నారు. Hey, something is ripping. ఏదో చిరుగుతోంది అక్కడ. Something is ripping. ఏదో చిరుగుతోంది. They look front and back. వారు ముందు వెనక చూశారు ఏంటి శబ్దం అని. There was a holy veil. అక్కడ పరిశుద్ధమైనటువంటి ఒక తెర ఉండింది. Oh, it was almost 30 feet height. అది సుమారు 30 అడుగులు ఎత్తుంది. It had the 6 inches thickness. 6 ఇంచుల మందం ఉంది అది. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, that holy veil was ripping not from the bottom to top but from top to bottom. బైబిల్ చెప్తోంది ఆ పరిశుద్ధ తెర కింద నుంచి పైకి కాదు చిరిగింది, పై నుండి కిందకి చిరిగిందట. Oh, the Bible says, బైబిల్
బైబిల్ చెప్తోంది it is not just a ripping from bottom to top. ఆ తెర కింది నుండి పైకి చిరగలేదు. Oh, if it is started from the bottom, we can say cockroach or lizard or some rat has a rip it. ఒకవేళ అది కింది నుండి చిరిగేది అనుకోండి, మనం చెప్పొచ్చు బహుశా ఒక ఎలుక వచ్చి కొట్టిందో లేకపోతే ఇంక దేన్ని బట్టో అది చిరిగిపోయిందని చెప్పొచ్చు. But tonight, hear the gospel. కానీ ఈ రాత్రి సువార్త వినండి. Oh, God Almighty, సర్వశక్తుడైన దేవుడు ripping that veil. ఆ తెరను ఆయన తన చేతులతో చింపడము ప్రారంభించాడు. Probably you are asking why. బహుశా మీరు అడుగుతుండొచ్చు ఎందుచేతండి అని. Because in between two thieves, ఎందుకంటే ఇద్దరు దొంగల మధ్యలో, in between the heaven and the earth, పరలోకానికి భూమికి మధ్యలో the body of Jesus, the holy veil, was ripping at the cross of Calvary. కల్వరి శిలువ మీద పరిశుద్ధ తెర అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము కూడా నలగొట్టబడుతోంది, చింపబడుతోంది. కాబట్టి for you my brother, నీకైనా సహోదరుడా, for you my sister, నా సహోదరి నీకై 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం the holy body of Jesus Christ was ripping at the cross of Calvary. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరము ఆ కల్వరి శిలువ మీద చింపబడుతోంది, నలగొట్టబడింది. And by the result of that, దాని ప్రతిఫలంగా the holy veil which was between the holy place and the most holy place, it was ripped down. పరిశుద్ధ స్థలముకు అతి పరిశుద్ధ స్థలములకు మధ్య నిలిచినటువంటి ఆ తెర కూడా చిరిగిపోయింది. And tonight, in the 5th September 2017, there is no holy veil. ఈ రాత్రి సెప్టెంబర్ 5వ తారీఖు 2017 సంవత్సరంలో ఆ తెర అన్నది లేదు. That means the message is, దాని అర్థం ఏంటంటే that artham is nothing and no one can prevent you when you are closer and closer to the Lord. మీరు ఎప్పుడైతే దేవునికి సన్నిహితంగా అతి సన్నిహితంగా రావాలనుకుంటున్నారో ఉంటున్నారో ఎవరు కూడా ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. ఎవరు కూడా ఏది కూడా cannot become a hindrance to between you and your God. మీకు మీ దేవునికి మధ్య ఎవరు కూడా ఏది కూడా ఒక ఆటంకంగా నిలబడలేరు. Oh, in the name of Jesus, యేసు నామములో get behind me, Satan. సాతానా వెనుకకు వెళ్ళు. Let the addiction go in Jesus' name. ఆ యొక్క అడిక్షన్ అంతా వెనుకకు వెళ్ళిపోవాలి. Let the sin eliminate in Jesus' name. పాపము తొలగింపబడును గాక. Let the curses come out in the name of Jesus. శాపాలు బయటకు వచ్చును గాక యేసు నామములో. Religion and denomination cannot hinder you. మతము కావచ్చు సంస్థ కావచ్చు మిమ్మల్ని ఆపలేదు. ఎవరు కూడా ఏది కూడా cannot become stand between you and your God. మీకు మీ దేవునికి మధ్య ఎవరు కూడా ఏది కూడా నిలబడలేరు, ఆగలేరు. Because the holy veil ripped down. ఎందుకంటే ఆ పరిశుద్ధ తెర ఏదైతే ఉందో అది చిరిగిపోయింది. And there is a good news. మీకు శుభవార్త ఉంది. There is a శుభవార్త. ఓ శుభవార్త ఉంది. Oh, there is a direct access for you to the heavenly Father. పరలోకపు తండ్రి ఎదుటకు మీరు వెళ్ళడానికి మీకు ఒక చిన్న మార్గం ఉంది. Oh, you can call him Abba Father. మీరు ఆయనను అబ్బా తండ్రి అని పిలవగలరు. You have a direct access. మీరు సూటిగా తండ్రి ఎదుటకు వెళ్ళగలరు. Give a mighty clap to Jesus, everybody. అందరూ గట్టిగా చెప్పండి కూడా యేసుకు. Everyone. అందరూ కూడా. Everyone. ప్రతి ఒక్కరు. Everyone. ప్రతి ఒక్కరు. Oh, hallelujah. హల్లెలూయా. And the Bible says, బైబిల్ చెప్తోంది right now today Jesus become our most high priest. ఈ రోజు ఇప్పుడే ఈ రాత్రి యేసు ప్రభు మన ప్రధాన యాజకునిగా ఉన్నారు. In the Old Testament, పాత నిబంధనలో there are so many high priest generation after generation. తరముల తర్వాత తరముల వరకు ఎంతో మంది యాజకులు ప్రధాన యాజకులు ఉన్నారు. And the Bible declares the first high priest was Aaron. బైబిల్ ప్రకటిస్తోంది మొదటి ప్రధాన యాజకుడు అహరోను. Aaron was the elder brother even Moses. మోషేకు కూడా అహరోను అన్న. But the Bible says బైబిల్ చెప్తోంది Jesus is greater than the Anna of Moses, Aaron. యేసు ప్రభు మోషే యొక్క అన్న అయినటువంటి అహరోను కంటే గొప్పవాడని బైబిల్ చెప్తోంది. Aaron was the high priest. అహరోను ప్రధాన యాజకుడు. Jesus Christ is the most high priest. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము అతి ప్రధాన యాజకుడు. అతి ప్రధాన యాజకుడు. Oh, he is the most high priest. యేసయ్య అతి ప్రధాన యాజకుడు. Lift your hands and shout everybody, most high priest. అందరూ కూడా చేతులెత్తి చెప్పండి అతి ప్రధాన యాజకుడు. గట్టిగా అతి ప్రధాన యాజకుడు. One more time, shout everybody, most high priest. మరొకసారి అందరూ కూడా గట్టిగా చెప్పండి అతి ప్రధాన యాజకుడు.
Probably you are asking me, brother Suresh Babu, what's the significance that Jesus become the most high priest? బహుశా మీరు అందరూ నన్ను అడుగుతుండొచ్చు, బ్రదర్ సురేష్ బాబు గారు, యేసు ప్రభు అతి ప్రధాన యాజకుడు అయితే దాని ప్రాముఖ్యత ఏంటండి అని అడుగుతుండొచ్చు. In the book of Hebrew already we read. హెబ్రీ పత్రికలో మనం ఇప్పటికే చదివాం. Chapter 7 verse 25 and then 24. 7వ అధ్యాయము 25వ వచనము తర్వాత 24వ వచనం. Oh, first reason let me tell you. మొదటి కారణం మీకు చెప్పనివ్వండి. Because Jesus Christ is the most high priest. యేసుక్రీస్తు వారు ఆయన అతి ప్రధాన యాజకుడు కాబట్టి. Because he saved you uttermost. ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించాడు కాబట్టి. He saves you completely. ఆయన మిమ్మల్ని సంపూర్తిగా రక్షిస్తాడు కాబట్టి. In the Old Testament high priest nobody has ever saved anybody partially. పాత నిబంధనలో ఆ ప్రధాన యాజకులలో ఎవరు కూడా సగం సగం కూడా అసంపూర్ణంగా కూడా వారు రక్షించలేకపోయారు. But here we have the complete salvation. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ అతి ప్రధాన యాజకుని యొక్క మనకు సంపూర్ణ రక్షణ ఉంది. Tonight is the complete salvation night. ఈ రాత్రి సంపూర్ణ రక్షణ పొందుకునే రాత్రి అయినది. Because Jesus business is not a retail business, it's a wholesale business. ఎందుకంటే యేసు ప్రభు వారు చేసేటువంటి పనులు రీటైల్ బిజినెస్ గా ఉండదు, హోల్సేల్ వ్యాపారంగా ఉంటుంది. Oh, the Bible says, బైబిల్ చెప్తోంది, He saves your souls. ఆయన మీ ఆత్మలను రక్షిస్తున్నాడు. He saves your souls. ఆయన మీ ఆత్మలను రక్షిస్తాడు. Hebrews 9:22 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చెప్తోంది, without shedding blood there is no remission. రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం ఉండదు. Yes, the holy blood has to pour out for your salvation. మీ రక్షణార్థమై పరిశుద్ధ రక్తము చిందింపబడాలి. He who is the holy one. మరి ఎవరు ఈ పరిశుద్ధుడు? The Bible says, బైబిల్ చెప్తోంది, only God is the holy one. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. The scandalous devil trembled before Jesus and said, you are the holy one. దోషారోపణ చేసేటువంటి అపవాది వణుకుతూ యేసుతో చెప్తున్నాడు, నీవే పరిశుద్ధుడు అని చెప్తోంది. Oh, the governor Pilate said, there is no guilt in him. గవర్నర్ అయినటువంటి పిలాతు అంటున్నాడు, ఈయనలో ఏ దోషము లేదు అని చెప్తున్నాడు. The wife of Pilate said, he is righteous. పిలాతు యొక్క భార్య చెప్తోంది, ఈయన నీతిమంతుడు అని. Oh, Peter said, there is no sin in him. పేతురు అంటున్నాడు, ఈయనలో ఏ పాపము లేదు అంటున్నాడు. And the centurion who led the crucifixion of Jesus, he said that surely he is a righteous person. ఈ యేసు ప్రభు యొక్క సిలువ వేసేటువంటి ఆ కార్యక్రమాన్ని అంతటి కూడా నడిపించినటువంటి ఆ శతాధిపతి కూడా అంటున్నాడు, నిశ్చయముగా ఈయన నీతిమంతుడు అని చెప్తున్నాడు. Yes, Jesus is your savior. అవును, యేసు మీ రక్షకుడు. Because he is the only one who died for you. ఎందుకంటే మీ కొరకు మరణించినటువంటి ఏకైక వ్యక్తి ఆయనే. Probably you are asking, బహుశా మీరు అడుగుతుండొచ్చు, somebody is perishing, how can I could be saved? When somebody perishing, how come I could be saved? ఒకరు నశించిపోతున్నప్పుడు నేను ఏ రీతిగా రక్షింపబడగలనని మీరు అడుగుతుండొచ్చు. Let me tell you a true story happened in the remote village of Kerala. కేరళలో ఒక మారుమూల గ్రామంలో సంభవించినటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. There was a small hut which was roofed by a patch roof. ఒక చిన్న గుడిసె ఉండింది, ఆ అతుకులు ఉన్నటువంటి ఆ కప్పు వేయబడింది దానికి. Oh, the husband went for a work. భర్త పని చేసుకోవడానికి వెళ్ళాడు. The little girl, she started sleeping. వారి కుమార్తె చిన్న అమ్మాయి పడుకుంది. Oh, the mother came out to pick some woods to burn to cook some food. వంట చేయడానికి కర్రలు పుల్లలు ఏరుకోవడానికి తల్లి బయటకు వచ్చింది. But she heard a voice. కానీ తన ఒక స్వరం వినింది. When she turned back, వెనక్కి తిరిగి చూసినప్పుడు a large amount of fire is catching up in the patch roof of that house. ఆ యొక్క గుడిసె యొక్క అతుకులు వేయబడినటువంటి ఆ కప్పుకు మంట అంటుకుంది. Oh, the mother cry out. తల్లి కేకలు పెడుతోంది, My house is under fire. నా గుడిసె తగిలిపోతోంది, Please come and help. దయచేసి వచ్చి నన్ను కాపాడండి అంటున్నారు. Hundreds of people are coming running. వందల మంది పరిగెత్తుకొని వచ్చారు. But suddenly the mother remembered. కానీ అకస్మాత్తుగా తల్లి ఒక విషయం The జ్ఞాపకం చేసుకుంది. little girl baby was sleeping in the middle of that house. ఏమనంటే వారి కుమార్తె చిన్న అమ్మాయి ఆ గుడిసెలో పడుకొని ఉంది. And the mother screamed and cried. తల్లి కేకలు పెడుతూ ఏడ్చింది, Please rescue my baby. దయచేసి నా బిడ్డను కాపాడండి, Please rescue my baby. దయచేసి నా బిడ్డను కాపాడండి, Please rescue my baby. నా బిడ్డను కాపాడండి. Nobody was moving. ఎవరు కదలట్లేదు. But like a tornado, the mother ran into that house. కానీ ఒక తుఫాను వలె తల్లి ఆ ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళేది. Some people want to stop her. కొంతమంది తనను ఆపేద్దాం అనుకున్నారు. That much very fastly the fire is catching up. ఎందుకంటే మంటలు చాలా
చాలా తీవ్రంగా రగులుతా ఉన్నాయి. The mother went inside. తల్లి లోపలికి వెళ్ళింది. Oh, the fire is falling. The woods are falling under fires. ఆ చెక్క ముక్కలు అవన్నీ కూడా మంట అంతా కూడా రాలుతా ఉంది The కింద. live coals started hitting her body. మండుతున్నటువంటి ఆ బొగ్గు అదంతా కూడా తన మీద రాలుతా ఉంది. అగ్నికణాలన్నీ కూడా తన శరీరానికి తగులుతా ఉన్నాయి. Hair started burning. తన జుట్టు కూడా వెంట్రుకలు కూడా కాలిపోతా ఉన్నాయి. The mother don't care about the situation what was going on. కానీ అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశము పరిస్థితుల గురించి తల్లి అసలు లక్ష్య పెట్టలేదు. And the mother was saying, my child, my daughter, my daughter, my daughter. తల్లి అంటా ఉంది, నా కుమార్తె, నా కుమార్తె, నా కుమార్తె అని పిలుస్తా ఉంది. When the mother went inside, తల్లి లోపలికి వెళ్ళినప్పుడు the little girl was crying helplessly. అక్కడ ఉన్నటువంటి చిన్న అమ్మాయి నిస్సహాయరాలుగా ఏడుస్తా ఉంది. Oh, the mother grabbed the child. తల్లి ఆ కుమార్తెను గట్టిగా పట్టుకుంది. And hugged her so tightly. చాలా గట్టిగా హత్తుకుంది. And now coming out. హత్తుకొని బయటికి తీసుకొని When వస్తుంది. she is coming out, బయటికి వస్తుండగా fire is falling on her head. మంట తల మీద రాలుతా ఉంది. Oh, the fire is falling on his face. తన ముఖం మీద శరీరం మీద మంట రాలుతా ఉంది. The mother face started burning. తల్లి ముఖము కాలడం ప్రారంభించింది. Oh, like a burning coal she came out. తను మండుతున్నటువంటి ఒక అగ్నికణం వల్ల తను బయటికి వచ్చింది. Oh, like a black coal she cried out, I rescue my daughter. తను అలా మండిపో రగిలిపోతున్నా కూడా నా కుమార్తె నేను కాపాడుకున్నానని కేకలు పెట్టింది. I rescue my daughter. నేను నా కుమార్తెను కాపాడుకున్నాను. And the village people look at the mother. అని ఎప్పుడైతే ఆ గ్రామస్తులు తల్లిని చూశారో She is like a coal. ఆమె బొగ్గుగా She మారిపోయింది. lost all the beauty and the hair. తన సౌందర్యాన్ని తన జుట్టునంతా కూడా కోల్పోయింది. After few minutes later, కొన్ని నిమిషాల తర్వాత the daughter asked, where is my mummy? కుమార్తె అడుగుతోంది, నా తల్లి ఏది? Hey, where is my మా amma? అమ్మ ఏది? Where is my amma? నా తల్లి ఏది? And everybody said, అన్న వాళ్ళందరూ అన్నారు, here is your mommy. ఇదో అమ్మా నీ తల్లి ఇక్కడే ఉంది అని Here చెప్తోంది. is your mommy. ఇదో నీ తల్లి ఇక్కడే. And the little girl said, అయితే చిన్న అమ్మాయి అంటుంది, that is not my mommy. ఈమె నా తల్లి కాదు. My